సోషల్ మీడియా ఈ ఒక్క వర్డ్తో ఎలాంటి వారినైనా సరే పాతాళానికి తొక్కేయాలన్నా ఆకాశానికి ఎత్తాలన్నా ఈ సోషల్ మీడియా అనే ఒకే ఒక పదంతోనే సాధ్యమవుతుంది. పూసలమ్మే అమ్మాయి నుంచి పండు ముసలవ్వ వరకు వారి జీవితాలను మార్చేసిన పవర్ ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియానే. ఈ సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్కే క్రమశిక్షణ అందించే ఘనుడు నుంచి ప్రపంచ స్థాయి పొలిటికల్ పవర్ని తిరగరాసిన ఘనుడు వరకు అందరూ సఫర్ అయ్యారు. ఆ తర్వాత జోకర్స్ అయ్యారు. ఎలాంటి వారినైనా సరే వారి స్థితిగతిని మార్చేసే పవర్ ఈ సోషల్ మీడియాకి ఉంది. రీసెంట్గా అలేఖ్య చిట్టిపికిల్ సిస్టర్లలో ఒకరైన రమ్య గురించి ఈ మధ్య కాలంలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ ఫేక్ న్యూస్ నిజమా కాదనేది ఈరోజు తేల్చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూసేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈ ముగ్గురు సిస్టర్ల పేర్లు చిట్టి, అలేఖ్య, రమ్య. ఇప్పుడు ఫేక్ న్యూస్ నడుస్తుంది రమ్య మీదే కాబట్టి మనం రమ్యని తీసుకుందాం. గతంలో వీళ్ళు చికెన్ పికిల్స్, మటన్ పికిల్స్, ఫిష్ పికిల్స్ ఇలా చాలా రకాలైన పికిల్స్ తో ఆన్లైన్ బిజినెస్ ను రన్ చేసేవారు. ఈ బిజినెస్ లో వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది కస్టమర్స్ వీళ్ళతో వల్గర్ గా కామెంట్ చేయడం ఒక్కటే. దీన్ని తట్టుకొని వీళ్ళు కూడా అవతల వాళ్ళకి డోస్ పెంచేసి వల్గర్ గానే సమాధానం ఇచ్చేవారు. బట్ వీళ్ళ మిస్టేక్ ఏమిటంటే అన్ని కుక్కలు ఒకేలా మరుగుతాయనే థాట్ వీళ్ళ మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది. ఎవరేం అడిగినా సరే వీళ్ళు వల్గర్ గానే సమాధానం ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ ఒక్క మిస్టేకే వీళ్ళ బిజినెస్ క్లోజ్ అవ్వడానికి కారణమైంది. ఎవరికో పంపాల్సిన వాయిస్ మెసేజ్ ఇంకొకరికి ఫార్వర్డ్ అయింది. అక్కడి నుంచి షేర్ బటన్ షేక్ అయ్యేలా ఈ వాయిస్ రికార్డ్ ని షేర్ చేశారు. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే, అయ్యో మరి మీరు మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి, ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు. ఏదైతే జరగకూడదో అదే జరిగింది. సోషల్ మీడియాలో వీళ్ళ న్యూస్ వైరల్ అయింది. ఇక ట్రోలింగ్ స్టార్ట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు. కట్ చేస్తే వీళ్ళ సినిమా ఒక్కొక్క వీడియోకి లక్షల వ్యూస్లు దక్కించుకున్నాయి. ఈ దెబ్బతో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు తెలియని వారు కూడా వీళ్ళ వీడియోస్ చూడడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో వస్తున్న వీళ్ళ ట్రోలింగ్ ని తట్టుకోలేక ఎవరికైతే రాంగ్ మెసేజ్ ఫార్వర్డ్ అయిందో వారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అయినా ట్రోలింగ్ ఆపలేదు. వీళ్ళ ముగ్గురు సిస్టర్లలో ఒకరు హాస్పిటల్ పాలయ్యారు. అయినా కూడా ట్రోలింగ్ ఆపలేదు. చివరికి అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ చేశారు. అయినా ట్రోలింగ్ ఆపలేదు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు డిప్రెషన్ కి లోనై చాలా సఫర్ అయ్యారు. అయినా కూడా ట్రోలింగ్ ఆపలేదు. చివరికి వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణమయ్యేంత వరకు ట్రోల్ చేశారు. కానీ ఇక్కడ జరిగిన రివర్స్ ఏమిటంటే పాప సూసైడ్కి సూట్ అవ్వలేదు, కానీ టాలీవుడ్ యాక్టర్గా సూట్ అయ్యింది. వెనకటక ఒక సామెత ఉండేది, ఏదైనా తెగేదాకా లాగకూడదు, సాగేదాకా లాగాలి అని. సోషల్ మీడియా పుణ్యమాని తాడు తెగింది, వీళ్ళ టెంపర్ పెరిగింది. కట్ చేస్తే పాప వచ్చినవాడు గౌతమ్ అనే మూవీకి సెలెక్ట్ అయ్యింది. కానీ ఆ మూవీలో రమ్య ఏ రోల్ చేసిందో ఆ మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరో అశ్విన్ కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. కానీ టీజర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన తరువాత అక్కడ జరిగిన కొన్ని చేంజెస్ ని గమనిస్తే ఈవిడ హీరోయిన్ రోల్ కి సెలెక్ట్ అవ్వలేదు అనిపించింది. రమ్యకి ఏం తక్కువ, హీరోయిన్ గా సెలెక్ట్ చేయొచ్చు కదా అంటారా? అక్కడికే వస్తున్నా. రమ్య గతంలో ఇన్స్టాలో అండ్ యూట్యూబ్ లో కొన్ని రీల్స్ చేస్తూ ఆమె గ్లామర్ ని పరిచయం చేసింది. ఆమె వీడియోలు చూసిన ప్రతిసారి ఈవిడ హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గదు అని అనిపిస్తుంది. ఆ రేంజ్ లో రమ్య అందాలను ఆరబోసింది. అందం ఒక్కటే ఉంటే సరిపోదు కదా, యాక్టింగ్స్ కి కావాల్సిన స్కిల్, టాలెంట్, లుక్స్ ఇవి కూడా ప్రధానమైనవి. కాకపోతే రమ్యకు తన పనులను కాస్త ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఏ హీరోయిన్ కైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మైల్ ఇంపార్టెంట్. యాక్టింగ్ అంటేనే ముఖ కళతో హావభావాలు పండించాలి. ఆ చిరునవ్వు లేకపోతే ఎంత అందాన్ని ఆరబోసినా కంటి ఆకలి తీరుతుందేమో గానీ కళ ఆకలి తీరదు. రమ్యలో ఈ ఒక్క మైనస్ తప్ప అంతకు మించి పాపకు పేరు పెట్టడానికి ఏమీ లేదు. సినిమా హీరోయిన్ అంటేనే కొన్ని ప్లస్ అండ్ మైనస్ లో ఉంటాయి. ఆ కొన్ని ప్లస్లను పట్టుకొని వాళ్ళు హీరోయిన్ గా నెట్టుకొస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని హీరోయిన్లకు చిలక ముక్కు ఉంటుంది, మన సౌందర్య మేడం గార్లా. కొందరికి నాజుకైన నడుము ఉంటుంది, మన ఇలియానా మేడం గారిలా. మరికొందరికి ఫేస్ కట్ బాగుంటుంది, మన కాజల్ అగర్వాల్ మేడంలా. ఇలా చెప్పుకుంటూ పోతే టాలెంట్ లో తమన్నా, హైట్ లో అనుష్క, లుక్స్ లో శ్రీలీల, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏదైనా ప్లస్ గానే ఉండాలి తప్ప మైనస్ గా ఉండకూడదు. రమ్యకు ఆమె పనులు సరిగా లేకపోవడమే మైనస్. కానీ రమ్య చేస్తున్న వీడియోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. అప్పట్లో రమ్యకు బిగ్ బాస్ లో సెలెక్ట్ చేయాలి అనే టాక్ కూడా నడిచింది. కానీ
ఇది ఇంతవరకు కన్ఫర్మేషన్ కాలేదు. కానీ బిగ్ బాస్ వాళ్ళు మాత్రం ఎవరైతే ట్రోలింగ్ కి గురవుతున్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకుంటున్నారో వారిని మాత్రమే గాలమేసి పట్టుకునే పనుల్లో ఉంటారు. కరెక్ట్ గా షో టైం కి అలాంటి వారిని దింపేస్తారు. ఒకవేళ రమ్య బిగ్ బాస్ హౌస్ కి సెలెక్ట్ అయితే ఆమెను అక్కడ కూడా ట్రోల్ చేస్తారు. సోషల్ మీడియా గురించి మీకు తెలియనిది ఏముంది? ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. దాని కంటికి ఏది కనిపించినా సరే దాన్ని వేటాడి చంపి తినేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియా కూడా అంతే. ఎప్పుడెప్పుడా ఎవరెవరా అని కాపు కాస్తూనే ఉంటారు. కానీ సోషల్ మీడియాలో మరో కోణంలో ఆలోచిస్తే ఈ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలియకుండా చాలా మందిని మంచి చేస్తున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండాల్సిన మోనాలిసాను ఈ రోజు సినిమా ఛాన్స్ ఇచ్చి ముంబైలో కూర్చోబెట్టింది. రైల్వే స్టేషన్ దగ్గర భిక్షాటన చేస్తున్న రాను ముండల్ని సింగర్ గా పరిచయం చేశారు. ఇప్పుడు అలేఖ్య చిటిపికిల్ సిస్టర్లను హైలైట్ చేశారు. ఇలా సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే హైలైట్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ద్వారా పెద్ద పెద్ద బడాబాబులు కూడా వీటిని తలవంచగా తప్పలేదు. మీ అందరికీ జోకర్ లా కనిపిస్తున్న కేఏ పాల్ గారు ఎంత పెద్ద ఘనుడో చాలా మందికి తెలియదు. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే క్రాంతి బ్లాగర్ అనే యూట్యూబర్ ఆయన గురించి ఒక మంచి వీడియో చేశాడు. ఆ వీడియోను చూసేయండి. కేఏ పాల్ గారి గురించి మనమే సెపరేట్ గా ఒక వీడియో చేయొచ్చు. కానీ ఇప్పటికే యూట్యూబ్ లో ఆయన గురించి చాలా వీడియోలు వచ్చేసాయి. బట్ ఇప్పుడు నేను చేసినా కూడా అంత పెద్దగా వ్యూస్ అయితే రావు. అందుకే క్రాంతి బ్లాగర్ గారి ఛానల్ ని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ సోషల్ మీడియాని మనం ఆపలేం. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళని అదుపు చేయలేం. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్. ఇంట్లో ఉండే 4 గోడల మధ్య ఉన్నట్టు ఉండదు బయట సమాజం. ఒక్కసారి మన చేతి నుంచి దాటిన తరువాత అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఎవ్వరు చెప్పలేం. సోషల్ మీడియాలో మీ పర్సనల్ ఫోటో కానివ్వండి, మీ పర్సనల్ మ్యాటర్ కానివ్వండి, మీకు సంబంధించి ముఖ్యమైన ఏవైనా కానీ మీ ఫ్రెండ్స్ అండ్ మీ సర్కిల్ ఎవరైనా సరే అస్సలు షేర్ చేయకండి. ఈ రోజు 10 మంది చూస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, మీరు బాగా ఫీల్ అవుతారు, మీకు హ్యాపీ అనిపించవచ్చు. కానీ రేపటికి అది ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి తెలుగుతుందో ఎవ్వరికి తెలియదు. వీలైనంత వరకు సోషల్ మీడియాతో దూరంగా ఉండడం మొదలు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి. ఎదిగిన ఆడపిల్లలకు అస్సలు ఇవ్వకండి. సగం సమాజం పాడవుతుంది మొబైల్ ఫోన్ తోనే. సర్దుకుపోయే విషయాల్లో కూడా గొడవలు వస్తున్నాయంటే అది ఫోన్ల ద్వారానే. ఫోన్లతోనే సగం సంసారాలు కూలుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒకరి మీద కోపం వచ్చింది, అతను వచ్చాక మాట్లాడదాం అనుకుంటారు. కానీ మొబైల్ ఫోన్ మీ చేతులు ఉండడం వల్ల వెంటనే కాల్ చేసి ఎడాపెడా వాయించేస్తారు. ఆ మాటల్లోనే భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది వీక్ అయిపోతుంది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే చెడి బతికిన వాడు ఎప్పటికీ చెడిపోడు. బాగా బతికిన వాడే ఖచ్చితంగా చెడిపోతాడు. తర్వాత మీ ఇష్టం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉండే వాళ్ళు మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది.